ఇంత పెద్ద జిల్లాలో ఇంత చిన్న ఇన్సిడెంట్ జరగకుండా, ఒక పోలీస్ లాఠీ చార్జ్ లేకుండా, ఫోర్స్ ఎక్కువగా లేకుండా, మెయిన్ ఫోర్స్ లేదు, కొన్ని బూతుల్లో కూడా మ్యాన్ పవర్ లేని టైంలో మీరు చాలా రీసెర్చ్ చేసినట్లు ఉన్నారు మీ ఆ స్ట్రాటజీ అంటే నెక్స్ట్ వచ్చే ఆఫీసర్కి పనికి వస్తుంది. అంటే ఫోర్స్ ఎక్కువ ఉంటే ఇంప్లిమెంట్ చేయడం అనేది కాదు, తక్కువ ఫోర్స్ టెక్నాలజీ యూజ్ చేసుకొని చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చేయడం అనేది ఒక స్ట్రాటజీ చెప్పండి. See, I feel very simple అండి. దట్ స్ట్రాటజీ ఈజ్ వెరీ సింపుల్. మీరు ఏదో ఒక విధంగా అడ్మినిస్ట్రేషన్ నడిపించి ఒకరోజు మనము ఫోర్స్ పెట్టేసి చేస్తామంటే దే విల్ బీ నో పాయింట్ అన్లెస్ అండ్ అంటిల్ ద పబ్లిక్ ఈజ్ కాన్ఫిడెంట్ అండ్ సపోర్టివ్ ఆఫ్ యూ. అస్సలుగా ఏమి జరగదు. 1.5 ఇయర్లో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు పబ్లిక్తో కనెక్ట్ అవ్వడము, పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావడము, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యకి వెంటనే పోలీస్ వాళ్ళు స్పందించారు. పరిష్కరించారా లేదా అది సెకండ్, స్పందించారు, రెస్పాన్స్ ఇచ్చారా. వచ్చిన వెంటనే స్టేషన్కి కూర్చోపెట్టి అమ్మ తల్లి ఏంటి సమస్య ఏంటి, ఒక పీసీ వెళ్ళి ఆ ఇద్దరు చిన్న ఒక గొడవలు ఉంటుంది, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఇద్దరు యూనో ప్రహరీ గోడల దగ్గర నేబర్స్ చిన్న ఒక పీసీ వెళ్ళి నేనున్నాను మీరిద్దరు కొట్టుకోకండి, ఈ ఇష్యూని మేము రిజాల్వ్ చేస్తాం. దట్ ఈస్ వాట్ పబ్లిక్ ఆస్క్స్. ఈ ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడంతో 1.5 ఇయర్ ద గ్రౌండ్ వర్క్ విచ్ వీ డిడ్ వాస్ ద ఓల్ అండ్ సోల్ రీజన్ దట్ వీ ఆర్ ఏబుల్ టు బీ సక్సెస్ఫుల్ డ్యూరింగ్ ఎలక్షన్స్. మీరే చెప్పారు ఇప్పుడు చాలా వరకు. ఐ డోంట్ వాంట్ టు టెల్ దిస్ బట్ దెర్ వర్ ఏరియాస్ అండ్ బూత్స్ వేర్ దెర్ ఆర్ ఓన్లీ వెరీ షార్ట్, చాలా తక్కువ మ్యాన్ పవర్ ఉన్నాయి. లైవ్ ఫేస్ ఇది పెట్టాం మనం, కెమెరాస్ పెట్టి లైవ్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఏం జరుగుతుంది ఎట్లా అని. ఫేస్బుక్ కూడా వాడారు కదా మీరు. సో వీ వర్ ఏబుల్ టు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ పరిధిలో దాన్ని ఫాలో అవుతూ ఈ టెక్నాలజీని యూస్ చేస్తూ కరెక్ట్గా మనము సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా చేయడం. ఐ ఫీల్ ఐ నీడ్ టు బి థ్యాంక్ఫుల్ టు మై టీమ్. ప్రతి ఒక్క ఎస్ఐ ఎంత కృషి పడ్డాడో, ఎంత ఒక సిఐ. I remember we didn't sleep for at least 1 month. We didn't have proper sleep. We had only 5 hours sleep, sometimes 6 hours sleep. So night 12, 1 o'clock, malli morning lesi visits ki vellipodamu. So it was challenging andi, very challenging. Thank you for reminding me and aa paata memories anni bayataku vachayi ippudu manam chesindanni. Thank you. Yeah. కాకినాడ తర్వాత మీరు ఆక్టోపస్ అనుకుంటా. Yeah. ఆక్టోపస్లో మీ రోల్ ఏంటి? Yeah. Octopus was very it was a good exposure for me. చెప్పాలంటే ఒకటి రాష్ట్రంలోనే ఒక మంచి ఫోర్స్, వన్ ఆఫ్ ద టాప్ యాంటీ టెర్రరిస్ట్ ఫోర్సెస్ మన ఆంధ్రప్రదేశ్ ఉందని మనం గర్వపడాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ వీ వర్ ద ఫస్ట్ యూనిట్. నేను వెళ్ళిన తర్వాత వీ వర్ ఏబుల్ టు గివ్ the present security for the Honorable CM sir also. So we were able to train a very extremely efficient, extremely professional, top notch force oka tayar chesi CM garki we were able to give the security. At the same time anti terrorist activities lo we were able to coordinate with the Navy also. సో ఒక జాయింట్ ఎక్సైజ్ కూడా మనము వైజాగ్లో చేసాము, నోవోటెల్లో. సో దట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. సో వీ ప్రూవ్డ్ అవర్ సెల్వ్స్. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ స్థాయిలో ఒక కాంపిటీషన్లో మన ఆక్టోపస్ స్టూడ్ సెకండ్ అమాంగ్ ఎన్ఎస్జీ అండ్ ఆల్ ద టాప్ యాంటీ టెర్రరిస్ట్ ఫోర్సెస్ ఇన్ ద కంట్రీ. సో ఎన్ఎస్జీ సపోజ్ మీకు తెలుసు, దే ఆర్ ద టాప్ ఫోర్స్. వారిని కూడా కొన్ని ఈవెంట్స్లో మనము ఓడించాం. So we were able to establish ourselves as the top force, especially anti-terrorist operations. We were able to establish ourselves as a top force. So I'm very lucky annochu. At the same time, chala garvanga feel avutam that we were the top. Yeah. అక్టోబర్ తర్వాత మీరు గుంటూరు. Yeah. ఇక్కడ మీకు ఇక్కడ కూడా మల్టిపుల్ ఛాలెంజెస్ ఉంటాయి. Yeah. ఒకవైపు నక్సల్స్ మూవ్మెంట్ లేకపోయినా నల్లమల కనిపిస్తుంటుంది. నల్లమల బోర్డర్, గుత్తుకొండ బిల్లం, కరెక్ట్, మాచర్ల గురజాల ఫ్యాక్షన్, గుంటూరు చుట్టుపక్కల రౌడిజం, పల్నాడు పౌరుషాలు ఇవన్నీ వస్తుంటాయి. దీన్ని మీరు ఏ విధంగా కౌంట్ చేసుకొస్తున్నారు? ఇక్కడ మీరు డైలీ యువర్ ఎస్పీ అనే కార్యక్రమం పెట్టడం అంటే ఇప్పుడు ప్రత్యక్ష పరివర్తన ఇలాంటి వికతగ్గం
గవర్నమెంట్ కూడా తీసుకొస్తాం కాబట్టి దానివల్ల మీకు ఫీడ్బ్యాక్ ఏమొచ్చింది? అగైన్ అండి, యాజ్ యూ టోల్డ్, కాకినాడ ఫార్మెట్ ఆఫ్టర్ గుంటూరు వాజ్ అన్ అగైన్ అ హ్యూజ్ ఛాలెంజ్ అండి. ఛాలెంజెస్ బికాస్ వీ హ్యాడ్ మల్టిపుల్ అగైన్ ఇష్యూస్, అక్కడ మల్టిపుల్ ఇష్యూస్. మీరు చెప్పారు, ఒకవైపు మనకి పల్నాడు ప్రాంతాలు ఉంటే, ఒకవైపు బాపట్ల, ఒకవైపు మనకి క్యాపిటల్ ఏరియా, సో సిఆర్డిఏ ఏరియా. సో ఇవన్నీ కూడా మనము బ్యాలెన్స్డ్గా ఎలా ముందుకు తీసుకువెళ్ళాము. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో అగైన్ డయల్ యువర్ ఎస్పీ వాజ్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. అవర్ ఆనరబుల్ సీఎం సార్ స్పందన కార్యక్రమాలు పెట్టారు. సో దానికి ఒక నెక్స్ట్ స్టెప్ అలాగా, దానికి తోడలగా ఈ డయల్ యువర్ ఎస్పీ అని పెట్టడం జరిగింది. ద లాజిక్ బిహైండ్ డయల్ యువర్ ఎస్పీ వాజ్, కొన్ని మారుమూల ప్రాంతాల నుంచి రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ నాగార్జున సాగర్ నుంచి గుంటూరుకు రావాలంటే ఒక నార్మల్ ప్రజలు ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 4 hours ఫర్ దెమ్. అదేవిధంగా యూనో కొన్ని ఓల్డ్ ఏజ్ వాళ్ళు, కొన్ని అక్క చెల్లెలు, నర్సింగ్ మదర్స్, వీరందరూ కూడా రావాలంటే ఇబ్బంది లేకుండా ఎస్పీతో ఎలా కలవాలి, ఒక చిన్న ఫోన్ తీసుకొని వారిని కాల్ చేసి సమస్యలు చెప్పుకోవాల్సింది ఒక ఫోరమ్, ఒక మీడియం ఇవ్వాలని చెప్తూ మనం డైలీ ఎస్పీ స్టార్ట్ చేసాము. అంటే మీరు అన్నట్లుగా అక్కడ టైమే కాకుండా డబ్బులు కూడా టాపిక్ కూడా వస్తుంది. అవునండి, నాగర్ సాగర్ నుంచి ఇక్కడ రావాలంటే వెళ్ళి రావడానికి 200 రూపాయలు భోజనం. కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ. సో ఇది చూసి ఒక బస్ ఎక్కాలి, బస్ నుంచి మళ్ళీ షేర్డ్ ఆటో తీసుకోవాలి, మళ్ళీ ఒక ఎస్పీ ఆఫీస్కి రావాలి. సో దట్స్ ద రీజన్ వాట్ వీ డిడ్. ఒక ఫోన్తోనే, లోకల్ పబ్లిక్ ఫోన్ ఉండొచ్చు, వారి మొబైల్ ఉండొచ్చు, దే కెన్ లిఫ్ట్ ద ఫోన్ అండ్ దెన్ కాల్ మీ. సో వీ వర్ ఏబుల్ టు రిజాల్వ్ యాజ్ మెనీ as 285 odd petitions జస్ట్ అ వెరీ షార్ట్ టైమ్ ఆఫ్ 3 months. అండ్ ఎన్నో సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు కూడా దానికి పరిష్కారం ఇవ్వడం జరిగింది. సో చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఫ్రమ్ డయల్ యువర్ ఎస్పీ వాజ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పబ్లిక్ ఇంప్రూవ్డ్. కరెక్ట్. బై లీప్స్ అండ్ బౌండ్స్. ఎంతో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎంతవరకు పెరిగిందంటే మన గుంటూరు జిల్లానే కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా జిల్లా నుంచి కాల్స్ వచ్చాయి. బయట రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి, వేరే రాష్ట్రం నుంచి కాల్స్ వచ్చాయి. రాష్ట్రంలో ఎందుకు, వీ హ్యాడ్ కాల్స్ ఫ్రమ్ జర్మనీ, యూఎస్ఏ. మన గుంటూరు ప్రజలు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా మనకు కాల్ చేసి చెప్పేవాళ్ళు. సో దట్ షోస్ దట్ మీరు పబ్లిక్కి అందుబాటులో ఉంటే తప్పకుండా పబ్లిక్ విల్ బీ విత్ యూ. అట్ ద సేమ్ టైమ్ ద ఇమేజ్ ఆఫ్ ద పోలీస్ డెఫినెట్లీ ఇంప్రూవ్స్ అని ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటాను. అంటే డైలీ యువర్ ఎస్పీలో మీరు పబ్లిక్ ఇష్యూస్ని షార్ట్అవుట్ చేయడం కాకుండా పశువులు పోయినా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తే పట్టిస్తారనేది ఒక మెసేజ్ పోయింది. అవునండి, ఐ మీన్ సి, నేను ఇదే చెప్తుంటానండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ మురళి. సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేజ్లో ఉంటాయి. ఒక చిన్న ఫార్మర్కి వారి గీదెలు పోయిందని అది పెద్ద సమస్య, ఆయనకి చాలా పెద్దది అది. అదేవిధంగా వేరే ఏదో ఒక వాళ్ళకి వారి భార్యాభర్త గొడవల నుంచి అది పెద్ద సమస్య. సో మనము చిన్నది పెద్దదని కాదు, వారు ఏదో ఇబ్బందిలో మనకు కాల్ చేస్తారు. మన ఉద్యోగం ఏంటి, ఫస్ట్ ఏ ఇబ్బంది ఉంది, యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ క్యాన్ ఐ రిజాల్వ్ దిస్, ఇది మన పరిధి కాదు, గీదెలు పోయిందంటే మనం ఎందుకు వెతకాలి. అదేవిధంగా దెర్ వాజ్ వన్ కాల్, ఐ రిమెంబర్ వెరీ క్లియర్లీ, వన్ కాలేజ్ స్టూడెంట్ కాల్డ్ అప్, మా ఊరికి బస్ లేదని. See, as an IPS officer, I had the opportunity and the power to call up the local officer in the RTC and request him for an extra stop. So we were able to send a bus to the village within a matter of just half an hour. So ఇలాంటిది చాలా చాలా ఉన్నాయి. ఒక తల్లి బిడ్డను నా దగ్గర చూపించట్లేదని కాల్ చేసింది, నర్సరావుపేట, ఐ రిమెంబర్. సో ఇది నాకు ఇమీడియట్గా వెరీ ఇమోషనల్ ఉంది కాబట్టి నాకు గుర్తుకొస్తున్నాయి. వెంటనే మా పోలీస్ వాళ్ళు వెళ్ళి జస్ట్ హస్బెండ్న రిక్వెస్ట్ చేసుకుని వారి మధ్య ఉన్నటువంటి మనస్తాపాలను సరి చేశారు. వెంటనే ద బేబీ వాజ్ గివన్ టు ద మదర్. సో ఇలాంటి ఒక చిన్న చిన్న ఇంటర్వెన్షన్ వల్ల ఆ గీదలు పోయిన, ఆల్ వీ హ్యాడ్ టు డూ వాజ్ వీ వర్ ఏబుల్ టు స్పీక్ టు ది రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ అండ్ వీ వర్ ఏబుల్ టు గెట్ హిమ్ అ ఫ్యూ సెట్ ఆఫ్ బఫెలోస్. సో ఆ ఒక ఫార్మర్కి, ఒక స్టూడెంట్కి వీ వర్ ఏబుల్ టు హెల్ప్. సో ఇది ఐ డిడ్ నథింగ్ గ్రేట్. నేను నా ఉన్న చేతుల్లో ఉన్నటువంటి చిన్న పవర్న ఒక కోఆర్డినేట్ చేసి వీ వర్ ఏబుల్ టు బ్రింగ్ సమ్ స్మాల్ చేంజ్, అండ్ దట్ స్మాల్ చేంజ్ ఒక పెద్ద మార్పులాగా తయారైంది. అండ్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్ దట్ ఐ హ్యావ్. గుంటూరులో మీకు ఇంకా బాగా గుర్తుండిపోయిన కేసులు కానీ మీ మార్క్స్ ఏమి ఉంటాయి? చాలా కేసెస్ ఉన్నాయండి, చాలా కేసెస్ ఉన్నాయి.
నడికుదురులో ఐ థింక్ 70 lakhs ATM చోరీ చేసి వెళ్ళారు. విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 48 hours వీ రికవర్డ్ కంప్లీట్ 70 odd lakhs. సో ఐ రిమెంబర్ ఇట్ వాస్ జస్ట్ అ గ్రూప్ ఆఫ్ క్రిమినల్స్ యూట్యూబ్ చూసుకొని నేర్చుకొని ఒక దొంగతనం చేశారు. రైల్వే స్టేషన్ దగ్గర నడికుడురు అని చెప్పి నియర్ దాచేపల్లి ఇఫ్ ఐఎమ్ రైట్, ATM థెఫ్ట్ చేసి తీసుకువెళ్ళారు 70 lakhs SBI ATM నుంచి. సో వారిని పట్టుకున్నాము. సో దట్ సో వీ ఆర్ నాట్ వి కాట్ దెమ్. సో అంటే దెన్ ఇంట్రాగేషన్ తెలిసింది యూట్యూబ్ చూసుకుని నేర్చుకున్నారు వాళ్ళు ఎట్లా దొంగతనం చేయాలి, క్లూజ్ రాకుండా ఎట్లా ఉండాలి. సో దట్ ఈస్ రిడిక్యులస్. అంటే అందులో మీకు అదే రివీల్ చేయగలరా ఎక్కడ మీకు అక్కడ లీడ్ ఎక్కడ వచ్చిందని? అంటే సిన్స్ దట్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ద కోర్ట్ అండి. సో ఒక చాలా చిన్న క్లూ దొరికింది మనకి, చాలా చిన్న క్లూ. ఒక క్రైమ్ సీన్లో మనం వెతుకుతున్నప్పుడు ఒక చిన్న క్లూ దొరకడంతో ఆ ఒక పెద్ద గ్యాంగ్ను మనం పట్టుకున్నాము. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ రియలీ దిస్ వన్. అదేవిధంగా చాలా సెన్సిటివ్ మర్డర్ కేసెస్ ఒక 2-3 జరిగాయి అక్కడ, 2 అనుకుంటాను. విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 24 hours చాలా నిష్పక్షపాతంగా, చాలా ప్రామాణికంగా, చాలా క్విక్గా వీ వర్ ఏబుల్ టు గెట్ ఆల్ ది అక్యూజ్డ్. సో ఎప్పుడు మనం నిష్పక్షపాతంగా వెంటనే పరిష్కారం ఇస్తాము, వెంటనే ఒక క్రైమ్ను సాల్వ్ చేస్తాము, దట్ షోస్ దట్ పోలీస్ ఈజ్ ఆన్ ద జాబ్. ఇంకా అది దాంతోపాటు మీకు ఇంకొక కేసు మర్చిపోయారేమో అనుకుంటా, ఒక గ్యాంగ్ రేప్ అవుతుంది. ఎస్ అండి, యా. వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తుంటే. ఎస్, ఇది ఐ థింక్ ఇఫ్ యూ పర్మిట్ ఐల్ టేక్ 2 minutes ఆన్ దిస్ కేస్. ఏదైనా నేను బుక్ రాస్తే ఈ కేసు గురించి కానీ, నెల్లూరులో ఈ సీరియల్ మర్డర్ కేసు కానీ, ఈ 2 కేసు టాప్లో నేను తప్పకుండా రాస్తాను దీని గురించి నేను. అంటే మాకు మాత్రం చెప్పనంటున్నారా? నో, అప్పటి వరకు ప్రాబ్లీ కేసు కూడా ఫినిష్ అయిపోయి ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్ట్ కేసు అండి, ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్. రాష్ట్రం మొత్తంలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ కేసు. అది నా పరిధిలో జరగలేదు, గుంటూరు అర్బన్, అప్పుడు ఉన్నటువంటి గుంటూరు అర్బన్ డిస్ట్రిక్ట్లో జరిగింది. అప్పుడు ఉన్నటువంటి డీజీ గారు కానీ మళ్ళీ పిలిచి నేను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని మా టీంను కూడా నేను సెట్ చేసుకున్నాను. ఐ విల్ టెల్ యూ అండి, మై ఇన్స్పెక్టర్, మై DSP అండ్ మై అడిషనల్ SP, ఈ 3 టీమ్స్ 6 మెంబర్స్తో ఆల్మోస్ట్ 20 members ఒక టీమ్, వేరే వాళ్ళు కలుపుకుంటే ఒక ఆల్మోస్ట్ 30 వరకు వస్తారు, 20+ టీమ్. సతతంగా ఆల్మోస్ట్ 4 months, ఐ థింక్ 3 months ఆడ్, వీ వర్క్ నాన్ స్టాప్ ఆన్ దిస్. ఫస్ట్ ఓవరాల్ ఏరియాది డ్రోన్ పిక్చర్స్ తీసుకోవడం. ఐ కెన్ జస్ట్ టెల్ యూ వన్ స్మాల్ క్లూ. ఒక డ్రోన్ తీసుకువెళ్ళి ఫస్ట్ వీ మ్యాప్ ద కంప్లీట్ ఏరియా.